టైం 10 అయింది. స్నానం చేసి రెడీ అయిపోయినా. కద్దామని అడిగి బీగాలు అయితే ఇప్పించుకున్నా. తినేదానికి టిఫిన్ అయితే రెడీ చేసుకున్నా. ఇంక ఈ రోజు టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్, ఒక అంటుపండు, 2 ఖర్జూరాలు. టిఫిన్ తిన్నానో లేదో ఏదో కొరియర్ అయితే వచ్చింది, పోయి తీసుకొచ్చాను. టైం 12:58 అయింది. పొద్దున్న నుంచి ఒక డ్యూటీ బల్ల ఇప్పుడు డ్యూటీ అయితే పడింది. కద్దామ ఈ చిల్లర నా చేతిలో పెట్టి పెరుగు అయితే తీసుకురామనింది. జమియాలో రొట్టెలు పెరుగు అయితే తీసేసుకున్నా. పెరుగు అయితే ఇంట్లో ఇచ్చేసిన. మధ్యాహ్నం తినేదానికి అన్నం అయితే ఇచ్చినారు. ఈ రోజు అయితే సలాడ్, వైట్ రైస్, చికెన్, అలాగే వంకాయ కూర, చికెన్ అద్దుకొని తినడానికి మైనస్ అయితే ఇచ్చినారు. ఈ మైనస్ కూడా ఆమె చేస్తుంది ఫ్రెష్ గా, చాలా బాగుంటది. దీంట్లో అద్దుకొని తింటే అన్నం అయితే తినేసిన. ఏందో ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి లోపల బయటకి అయితే వచ్చిన. ఇదే పార్సల్. టైం 5 కావస్తుంది. మేడం అయితే ఇప్పుడు బండి స్టార్ట్ చేయమనింది. మేడం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ కి అయితే వచ్చింది. ఇక్కడికి నేను ఫస్ట్ టైం రావడము. ఇది మా ఇంటి దగ్గర నుంచి దగ్గర 30 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ కొన్ని షాపుల పేర్లు చూడండి. సిల్క్ ఇండియా అంట, ఇక్కడ చూడండి రవి బజార్ అంట. మన ఇండియా గుర్తుకొస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఇక్కడ ప్రతి ఒక్క షాప్ కి టెక్స్టైల్ అని వేసిండారు, దేనికో తెలీదు. ఇప్పుడు మా మేడం పోయిన దానికి కూడా టెక్స్టైల్ అనేసి ఉన్నారు. టైం 6:40 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. పని మనిషి అయితే రాగానే చెత్త అయితే ఇచ్చింది. దాంతో పాటు శనక్కాయలు అయితే ఇచ్చింది పచ్చడికి. చెత్త డబ్బాలు అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేదు. తాయి తాగుదామని చెప్పి పాలు అలాగే జంజీబీర్ అయితే తీసుకున్నా. టైం 8 అయింది. చిన్న మేడం అయితే 500 రియాల్ అయితే ఇచ్చి సిగరెట్లు అయితే తీసుకురమ్మన్నారు. సిగరెట్లు అంగడి అయితే ఇదే. మేడం కావాల్సిన సిగరెట్లు అలాగే లైటర్ ఇంకోటి ఏదో చెప్పింది, అది కూడా తీసేసుకున్నా. టైం 8:15 అయింది. సిగరెట్లు అయితే ఇచ్చేసిన. ఇంతటితో నా డ్యూటీలు అయితే అయిపోయినాయి.